కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తేశారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 14,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ఎల్ఎండీలోకి ఇన్ఫ్లో 48,000 క్యూసెక్కులుగా ఉంది. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి ఈటల రాజేందర్, అధికారులు, జిల్లా నేతలు ప్రాజెక్టును పరిశీలించారు. లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. ఇప్పటికే చాలా ప్రాంతాలను ఖాళీ చేయించారు. నిన్న సాయంత్రం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 99% ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎలాంటి రిస్క్ లేకుండా ఉండడం కోసమే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇప్పుడు వరద పూర్తిగా తగ్గిపోయింది. నిన్న ఒక దశలో 2 లక్షలు 2,20,000 కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది 35,000-40,000 తగ్గిపోయింది. ఇంకా అందరూ కూడా ప్రజలు తిరిగి తమ గ్రామాల్లోకి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మనం ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా మనం కాపాడుకోగలం. చివరికి ఓ పాడి పశువు కానీ గొర్రెలు మేకలకు కూడా ఇబ్బంది కాకుండా 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రకంగా మనం పరిస్థితిని చక్కబెట్టుకోగలిగాం. అదేవిధంగా గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా పోతుంది. 4.5 లక్షలు ఇటు ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి నుంచి పోతుంది కనుక లోతట్టు ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసుకున్నాం. ఇటు వరంగల్ జిల్లా, అటు ఖమ్మం జిల్లా కలెక్టర్లు, అక్కడ రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ముందుగా ఏరియల్ వ్యూలో వచ్చి మొత్తం అటు నిజాం సాగర్, అటు ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండి అన్ని ప్రాజెక్టులను కూడా చూసిన తర్వాత ఒకసారి గోదావరి పరివాహక ప్రాంతంలోనే వరదలు ఎక్కువ ఉన్నాయి కనుక ఉత్తర తెలంగాణకు చెందిన 5 జిల్లాలకు సంబంధించిన రివ్యూను ఇక్కడ నిర్వహించి ఫర్దర్ గా పరిస్థితిని సమీక్షించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదు కనుక బై రోడ్ రావాలని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. బై రోడ్ వచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత ఒకవేళ వెదర్ పర్మిట్ చేస్తే అన్ని ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ కూడా చేయడం జరుగుతుంది. మంచి వర్షాలు కురిసి అన్ని ప్రాజెక్టులు నిండుకోవడం అనేటువంటిది ఇవాళ చెరువులు కానీ, వాగులు కానీ, వంకలు కానీ పొంగి పొరటువంటి మంచి శుభపరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. మిడ్మానేరుకి 45,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఇవాళ ఆ నీళ్లు ఎల్ఎండికి వస్తూ ఉన్నాయి. మేము 20 టీఎంసీలు నిండినాయి కాబట్టి ఇంకా 4 టీఎంసీలు మాత్రమే బాకీ ఉంది కాబట్టి 10,000 క్యూసెక్కుల్ని 6 గేట్ల ద్వారా కిందికి పంపించి ఇవాళ మిగతా 30,000 క్యూసెక్కుల నీళ్ళని అట్టి పెట్టుకుంటా ఉన్నాం. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, మిడిమానేరు ఈ మొత్తం ప్రాజెక్టుల మీద ఇవాళ రివ్యూ చేయడమే కాకుండా వీటిని త్వరితగతిన పూర్తి చేసుకొని ఇవాళ మొత్తం ఉత్తర తెలంగాణకు వాటర్ హబ్గా ఉండేటువంటి కరీంనగర్ జిల్లాలో ఇవి సత్వరం పూర్తి కావాలంటే వేగంగా డబ్బుల కేటాయింపులు కానీ, ల్యాండ్ అక్వైజిషన్ కానీ, పనిని కొంత తొందరగా చేసుకోవడం కానీ జరగాలి కాబట్టి ఆ పని నిమిత్తమే ముఖ్యమంత్రి గారి ప్రస్తావన. కరీంనగర్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే ద్వారా మిడ్మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్ని, గోదావరి నది పరిసరాలను పరిశీలించారు.